ఏంటండి ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర? ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా సార్. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. రోజు మాకు చేసుకోనికి కూడా కష్టమైపోతుంది. రోజుకు అప్పుడు 1000, 1500 చేసేటోళ్ళము 2, 300 కూడా చేయలేకపోతున్నాం మేము. 2, 300 కూడా చేస్తలేము. తిననీకి ఇబ్బంది అవుతుంది మాకు. ఇంట్లో కష్టమవుతుంది. ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం. ఫైనాన్స్ వాళ్ళతో టార్చర్ అయిపోయింది. పిల్లల ఫీజులు కట్టాలని ఎట్లా బతుకుతాం? కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మాకు ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలి మాకు ఎటు చేసి. ఇంతకుముందుకు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళది కూడా వేధింపు అయిపోతుంది. చాలాని రాస్తుర్రు. మొన్న ఇప్పుడు 3 డేస్ నుంచి అది మా మీద పడ్డారు. ఆటోలు ఇప్పుడు ధర్నాలు అవుతున్నాయి కదా. మేము ఇట్లా ఇట్లా పెట్టుకుంటున్నాం, మీటింగ్లు పెట్టి ఆటో వాళ్ళంతా మీటింగ్ పెట్టి ఇట్లా చేస్తుర్రు. వీళ్ళకు చాలాను వేయాలని చెప్పి అట్లా చాలాను వేస్తుర్రు. సికింద్రాబాద్లో చాలా టూ మచ్ అయిపోతుంది అసలు. ఏంది హీరాబాయ్ అది ఇదని అంటారు. పేపర్ లేవు, మీకు అవి లేవు ఇవి లేవు అని చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు. మీ ఆటో డ్రైవర్ల సంఘాలు రేవంత్ రెడ్డిని కలిసినాయి కదా, సీఎంని కలిసినాయి కదా. ఇప్పుడు సీఎం ఏమో 5 లక్షల ప్రమాదం ఏమో ఇస్తామని చెప్తున్నారు. పాతదే కదా సార్. కేసీఆర్ ఇచ్చిందే అది. ఇప్పుడు ఇది వీళ్ళు పెట్టింది ఏం లేదు కొత్తగా. మాకు కేసీఆర్ గవర్నమెంటే మాకు ఇచ్చింది 5 లక్షలు అది బీమా. ఇప్పుడు 6 లక్షలు కేసీఆర్ పెట్టిండే. ఇప్పుడు వీళ్ళు 5 లక్షలు పెట్టారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు కొంచెం సీఎం దృష్టికి తీసుకెళ్ళండి కొంచెం. మీకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్తున్నారుగా. 12,000 ఏం సరిపోతుంది సార్? 12,000 రోజు 1000 తినమంటే ఎట్లా సరిపోతుంది సార్ చెప్పండి. మాకు ఫైనాన్సులు కట్టుకోవాలి. సొంతం బండ్లు ఉంటాయా, కిరాయి బండ్లు, ఇల్లు కిరాయిలు ఇవన్నీ ఎట్లా వెళ్తాయి మాకు? రోజు 1500, 1000 రూపాయలు సంపాదించేటోళ్ళము 30 రూపాయలు ఇస్తా అంటే ఏం సరిపోతుంది మాకు? మహిళలు మీ ఆటోలు అసలు ఎక్కట్లేదా? అస్సలు ఎక్కట్లేదు సార్. ఆటో వాళ్ళ మేడం అంటే ఫ్రీ బస్సు ఉంది మాకు, మీ ఆటో ఎందుకు మాకు అని అంటారు సార్. కూర్చోండి అమ్మా 20 రూపాయలు అని. ఇప్పుడు మేము 50 రూపాయలు పోయేది 30 రూపాయలు కూడా పోతలేము, 20 రూపాయలకు కూడా పోతలేము. అలా ఎక్కట్లేదు ఆటో అనేదే అడుగుతారు వీళ్ళు. ఆటో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది మీ పరిస్థితి? ఉంది మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా ఇంత ప్రాబ్లం, ఆటోల మీద ఇంత చేయి పెట్టేది లేదు, రిమార్క్ లేదు మాకు. చాలా మంచిగా ఉండే, దందాలు మంచిగా అయ్యేది, మంచిగా ఉండే. ఆయన పథకాలు మంచిగా వచ్చినాయి, ఆయన అన్నీ వచ్చినాయి మాకు. ఇప్పుడు రైతు బంధు కూడా ఇంతవరకు వాళ్ళే మాకు. మాకు ఇంతవరకు రైతు బంధు కూడా వాళ్ళలేదు. ఇప్పుడు రేషన్ కూడా, ఈ నెల రేషన్ కూడా రాలేదు ఇంతవరకు. మాక 1500, 2000 సంపాదించేది మేము మంచిగా సంపాదించేది. ఈ బస్సులు ఫ్రీ పెట్టినా కానీ మాకు టార్చర్ అయిపోయింది. ఒక్కడు ఆటో అనేటోడే గతి లేరు మాకు. రోజుకు 200, 300 కూడా ఇంటికి తీసుకోపోతలేము. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇలా ఉంటే మాకు కష్టం అయిపోతుంది. కొంచెం మీరే దయచేసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. మా సమస్య బస్సు లేదే సార్. ఫ్రీ బస్సు పెట్టినా కానీ ఈ సమస్య స్టార్ట్ అయింది మాకు. అంతకుముందుకి ఈ సమస్య ఏం లేకుండే. ఆ బస్సు ఫ్రీ సర్వీస్ పెట్టుకొని కానీ మాకు నెలకు 15,000 రూపాయలు జీవనభృతి కల్పించాలి. సిటీలో అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్స్ అన్నీ ఉన్నాయి, వాటిని నిషేధించాలి. ఇది మా మెయిన్ ప్రధానం. ఈ పోలీసుల వేధింపులు తగ్గించాలి. ఇది సార్. మీకు రేవంత్ రెడ్డి ప్రమాద బీమా ఇస్తా అంటున్నాడు కదా సార్. అది ఆల్రెడీ పాత ప్రభుత్వం ఇచ్చిందే సార్. పాతదే ఉంది అది 5 లక్షలు. ఇప్పుడు ఈయన చేసింది కొత్తగా ఏం లేదు. ఈయన పెట్టింది మాకు ఇంతవరకు ఏం అవపడుతుంది. 12,000 ఇస్తామని చెప్తున్నారు సంవత్సరానికి. సంవత్సరానికి దేనికైతే సార్? రోజు 30 రూపాయలు, 20 రూపాయలు, రోజు 1000, 1500 సంపాదించాలి. 30 రూపాయలు ఇస్తే దేనికి పెట్టుకోవాలి? పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఇంట్లోకి ఏమి ఇవ్వాలి, మాకేమైతే ఏం తిండి పెట్టాలి? మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా సార్. ఇంట్లో ఇల్లు కిరాయి, రేషన్ అవన్నీ ఉంటాయి. అప్పుడు 1000 రూపాయలు చేసుకుంటేనే తక్కువ ఇన్కమ్ ముందు సంపాదించేనే లేదు. రోజు 100, 200 ఏం పెట్టాలి పిల్లలకు? అది మాది. ఆడవాళ్ళు మీ ఆటో ఎక్కుతుర్రా? తక్కువ సార్, అంత లేదు, తక్కువ. చాలా బైక్లు సిటీలో మాత్రము బైక్లు బుక్ చేసుకుంటారు. ఇదే లేదా ఊర్లో డిస్ట్రిక్ట్ బండి తక్కువ. మొత్తం అయితే ఎక్కడైనా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత సంపాదించేటోళ్ళు మీరు? నేను 1000 నుంచి 1500, 2000 రూపాయల దాకా సంపాదిస్తాను. మంచి గిరాకున్నప్పుడు 2000 దాకా చేశాను. ఖచ్చితంగా తక్కువ 1000 రూపాయలు అయితే ఇంట్లకు, 1000 రూపాయలు అయితే ఇంటికి తీసుకొని పోయేది. ఇలా 100, 200 తీసుకొస్తే ముఖం మీద కొడుతారు ఆడవాళ్ళు. నువ్వు ఆడవాళ్ళకి చేసి మా ఆడవాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు అయినా ఫ్రీ బస్సులలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మేము చూస్తున్నాము. డైలీ వెళ్ళే స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నారు, ముసలోళ్ళు ఇబ్బంది పడుతారు ఆటోలు ఎక్కలేక. ఈ రెగ్యులర్ పోయేటోళ్ళకే ఇబ్బంది, కానీ మధ్యలో వచ్చేటోళ్ళు ఎక్కిపోతారు. అది ఎవరైతే అది ఉన్నదో అది ఫ్రీ బస్ ఎవరికి సర్వీస్ అవుతుంది సార్? మీరు కూడా చూస్తారు టీవీలలో, ఫోన్లలో ఎన్ని లొల్లీలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి. ఇది ఎవరికి లాభం? ఫ్రీ బస్ పెట్టి మా కడుపులు కొట్టడం తప్ప వేరే బాధ లేదు. ఇది మాకు మెయిన్ బైకుల వల్ల చాలా ఎఫెక్ట్ పడింది సార్. బైకుల వల్ల ఈ డిస్ట్రిక్ట్ బండ్లు బాగా వచ్చేసినాయి సిటీలో. దానివల్ల మేము సిటీ పర్మిట్ ఉండే ఏం లాభం సార్ మాకు? డిస్ట్రిక్ట్ బండ్లు, మళ్ళీ ఓలా, ఊబర్ వల్ల
వీటి వల్ల మాకు దెబ్బతిన్నది కారాబారు. 4 లక్షలు పెట్టి బండ్లు కొనుక్కున్నాం, సిటీ పాసింగ్ బండ్లు. దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్ పడిపోయింది. బైకుల వాళ్ళు మా కళ్ళ ముంగట వచ్చి కూడా బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు పంజాగుట్ట పోయేటోళ్ళు, బేగంపేట అట్లా పోయేటోళ్ళు కూడా చాలా మంది బుక్ చేసుకొని వెళ్ళిపోతారు బైకులు. దానివల్ల ఎఫెక్ట్ పడింది సార్ మాకు. ప్రమాద బీమా ఇస్తామని చెప్తున్నారు కదండి. ప్రమాద బీమా అంటే అది ఎప్పుడో సార్, ఇప్పుడు 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 మా మెయిన్ మాకు కావాలి కదా. బతుకున్నప్పుడు ఏం చేయాలి కానీ సచ్చినాక తర్వాత ఏం చేసుకుంటాం సార్ అది. ఆ? ఓలా ఊబర్ మళ్ళీ డిస్టిక్ బంద్ కావాలి సార్ మాకు అంతే. 12,000 ఇస్తామని చెప్తున్నారు సంవత్సరానికి. రోజు 33 రూపాయలు పడుతుంది అది. 33 రూపాయలు ఏమైనా సరిపోతాయి సార్ మాకు? ఆ? పాల ప్యాకెట్ ఇట్లా వస్తుందా సార్ మాకు? కూరగాయలకు వస్తాయా? దేనికి వస్తాయని మరి రేవంత్ రెడ్డిని కలిసారా మరి ఇంత సమస్య ఉన్నప్పుడు? సమస్య ఉంటే మాకు పిలవలేదు సార్ మమ్మల్ని ఇంతవరకు. ఆహ్వానానికి ఎవరు పిలవలే, మాట్లాడుకోవడానికి చర్చలకు ఎవరు పిలవలే. దానివల్ల మేము ధర్నా చేయాల్సి వస్తుంది. హోంశాఖ అది రవాణా శాఖ మంత్రి కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎవరు మాట్లాడతలేరు. ఈ బైకుల వల్ల కూడా ఎవరు మాట్లాడతలేరు. బైకులు